ఆగిపోయినాయి. కానీ మరి డిఫెన్స్ లో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే మిలిటరీ అఫేర్స్ అడ్మిరల్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి స్టేట్మెంట్ ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఎవరు వ్యతిరేకం చేస్తే వాళ్ళని మేము తెలుసుకోము, మాకు జరగబోతుంది అని ఇంత గట్టిగా చెప్పడం ఏమిటి నాకు అర్థం కాదు. ఇంకా రెచ్చగొట్టడమా? ఒక పక్క ఇంకా ఏది మంటలు చల్లారలే, యావత్ భారతదేశంలో నిప్పట్టుకున్నది. ఆయన భాష ఏమిటో నాకు అర్థం కాదు, ఆయన ఆలోచన ఏమిటో. ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుందనేది దీంతో అర్థమవుతున్నది. దేశానికి సైనికులు సేవ చేయడానికి ఇతర దేశాలతో ఫైట్ చేసి ప్రాణాలకు లెక్క చేయకుండా, భార్య పిల్లలకు లెక్క చేయకుండా గతంలో 15 నుంచి 20 సంవత్సరాల నుంచి 4 ఏళ్లు కూలించి తర్వాత 11 లక్షలు ఇస్తారట. దానికి మన ఎవరు కైలాష్ విజయవర్గీయ ఏం స్టేట్మెంట్ రా బాబు నీది? వాళ్ళు 4 ఏళ్ల తర్వాత మా బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ ఫోర్స్ కి ఇస్తారట. సిగ్గున్నారా బాబు నీకు? నీ టేప్ విన్నా మా ఆఫీసులో సెక్యూరిటీ కేసు అంటున్నావు. దీనికి నీ ఆలోచన ఎట్లా వచ్చింది? వరుణ్ గాంధీ ఎవరైతే బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ గాంధీ కుమారుడు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇది చాలా అవమానం అన్నాడు. దీన్ని ఇమీడియట్ గా ఖండించాడు. ఇప్పటి వరకు మరి బీజేపీ నాయకులైన ఎవరు మాట్లాడారండి? అదేవిధంగా ఇంతకుముందు నుపూర్ శర్మ ఆమె స్టేట్మెంట్ వల్ల యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా అల్లకల్లోలమయ్యే ఆఖరుకు కాబూల్లో ఏదైతే గురుద్వారా సిక్కుల దాంట్లో అటాక్ కూడా చేశారు ఉగ్రవాదులు. ఎందుకు ఊరుకుంటారంటే వాళ్ళు ఇక్కడనే కాదు, నరేంద్ర మోడీ యావత్ ప్రపంచంలోనే నువ్వు లేకపోయి అల్లపోల్లకు సృష్టిస్తున్నావు. నీకు ఆలోచన ఉన్నదా? ఏమిటి నీ ఆలోచన? పార్లమెంట్ లో డిస్కస్ చేయవు, అపోజిషన్ కాన్ఫిడెన్స్ లో తీసుకో అంటే నువ్వు ఇష్టారాజ్యం అయింది. అందుకే నేను అన్నామన్నా నిన్న స్పీచ్ లో, నీకు ప్రభుత్వం నడిపించే యోగ్యత లేదు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే నువ్వు కార్పొరేట్ సెక్షన్ లో అదాని అంబానీ చేతుల్లో బందీ అయిపోయినావు. అందుగురించి మన్మోహన్ సింగ్ ట్రైనింగ్ తీసుకోలే బాబు. ఆయన ప్రభుత్వం ఎట్లా నడిపించాలో చెప్తాడు, ఆర్థికవేత్త. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కైలాష్ విజయవర్గీయ మీద ఇవ్వాలనే ఇవాళ సైనికులకు ఇంత అవమానం జరిగింది. ఇప్పుడున్న సైనికులు చేరే సైనికులకు ఇంత అవమానం నేను ఎన్నెట్టుకోలేదు. మేము గత 50 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ ఎప్పుడు కూడా డిఫెన్స్ ను సైనికులను అవమానం చేసినటువంటి కైలాష్ విజయవర్గీయ చేశాడు. కాబట్టి అతని మీద ఇప్పటి వరకు ఎవరు మళ్ళీ నేను అనలేదు వినలేదు. అతని రికార్డు ఇన్నా. నేను ఇవాళ బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో అతని మీద కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేయాలి. ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి సైనికులు ఏమిటి. సైనికుల్ని అవమానం చేస్తే మన పద్ధతి ఓడిస్తాడు. రేపు చైనానో పాకిస్తాన్ మన మీద అటాక్ అయితే సైనికులు మనకు అడ్డం నిలబడతారు. మా నినాదమే జై జవాన్ జై కిసాన్. అది విడిచిపెట్టేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు కూడా ఖండించారు. మరి బండి సంజయ్ ఇవాళ నువ్వు మధ్యతులను కూలగొడతా అంటాడు, ఇంకోటేమో అజ్మీర్ దర్గా పోవద్దు అంటాడు. ఏమిటిలా బాబు మీ భాష? అసలు మీరు ప్రభుత్వం ఉండదలుచుకున్నారా లేకపోతే మీరే రెచ్చగొడుతున్నారు? కాబూల్లో ఏది గ్రానైట్ చేసి ఎంతో మంది చనిపోయింది, తుగురు ద్వారా అటాక్ అవుతున్నది. ఇంత జరుగుతుంటే సైనికులకు నీవు ఏదో జీతాలు లేవట, పెన్షన్లు లేవట, సైనికులకు అవమానం. నిజంగా నాకు చాలా బాధ వేస్తుంది. సైనికుడు అనేవాడు దేశానికి ఫైట్ చేస్తాడు, భార్య పిల్లలు లెక్క చేయకుండా సచ్చినా పర్వాలేదు ఈ దేశాన్ని రక్షిస్తానేటోళ్ళకే ఇంత పెద్ద నువ్వు సెక్యూరిటీ ఇస్తావు. నువ్వు ఎవరు? బీజేపీ జనరల్ సెక్రటరీ, నువ్వు అధికార ప్రతినిధి. దాని మీద మీరు ఎందుకు ఖండించలే? ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఇప్పటిదాకా నువ్వు చర్మన్ అరెస్ట్ చేయరు, ఇంకో రోజు ఇది మాట్లాడతావు.
దేశభక్తి ఈ దేశ సైనికులకి అవమానం చేసినటువంటి కేసు రిజిస్టర్ చేయరు. మొహమ్మద్ ప్రవక్తను అవమానం చేస్తే యావత్ ప్రపంచంలోనే అల్లకల్లోలం అవుతుంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు. అంతేకాదయా ఆఖరికి ఇవాళ పరిస్థితి ఎట్లొచ్చింది, ఆ కోపం మీద ఇవాళ కాపుల్లో ఇవాళ అటాక్ చేశారు. ఏది ముస్లిం సోదరులు మా ప్రవర్తన అంటారా? అంటే దేశం ఎక్కడ పోతుందిరా బాబు? ఇక్కడనే అల్లకల్లోలం కాదు, ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించుడు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఈయనంటే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం వస్తుందట. ఏ విధంగా పెట్టిందా బాబు? ఈ 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇచ్చిందా? 2 కోట్ల ఉద్యోగాలు ఏమైంది? బ్లాక్ మనీ ఏమైంది? ఇవ్వడానికి విజయ్ మల్లాని కానీ మోడీని కానీ అరెస్ట్ కూడా చేసే కెపాసిటీ లేదు. ఇక నేను చైనాతో కొట్లాడుతున్నాను. నువ్వు సైనికుల మీద అవమానం జరిగినాక కూడా ఈ విధంగా కేసు పెట్టకపోతే ఇది ప్రతి ఒక్కరి మీద సైనికులను అవమానం చేస్తారు. రేపు ఇంకో దేవుడిని దీన్ని చూసి ఇంకోటి కూడా మాట్లాడతారు. ఇది సెంటిమెంట్ దెబ్బలు కొడుతున్నాడు. ఆయనకు ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయలేక ఇష్యూను డైవర్ట్ చేస్తున్నాడు. ఏది మొహమ్మద్ ప్రవక్త ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇది సైనికుల ఇష్యూ. ఇంకోటేమో ఇది కావాలని మాట్లాడిందా లేదా? బీజేపీ ప్రధాన కార్యదర్శి సైనికుల గడ్డ సెక్యూరిటీ గార్డ్, అది కూడా బీజేపీ ఆఫీసులు ఇస్తాడంటే ఇంతకంటే సిగ్గు చేటు నేనైతే చూడలేదు. దీని మీద నేను ఇక్కడి నుంచి మా కోదండరెడ్డి ప్రతికారు కావాలని నేను తప్పనిసరిగా పోయి ఇప్పుడు రైటింగ్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయాలి. వారిని అరెస్ట్ చేసే వరకు మేము మూవ్మెంట్ చేస్తామని మీడియా ద్వారా చెప్తున్నా. ఇది మన అందరికీ సైనికులకు అగౌరవం కాదు, మన భారతదేశాన్ని సిస్టమ్, మన భారతదేశ గౌరవాన్ని మట్టి కల్పినటువంటి ఎవరు ఉన్నారంటే బీజేపీ ప్రభుత్వం. అది అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరు ఇచ్చమొచ్చారు ఇప్పటిదాకా ఆ శర్మను ఆ రెడ్డిని కూడా ఇప్పటిదాకా నువ్వు శర్మను అరెస్ట్ చేయరు. వీరి మీద కేసు పెట్టారు కనుక ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడితే అప్పుడన్నా ఈ బీజేపీకి బుద్ధి వస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకోకుండా ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా ప్రపంచ దేశాలలో మన భారతదేశ ఉనికిని నాశనం చేసేస్తున్నారు. తప్పనిసరిగా ఈ విజయ్ ఒరిగాను కైలాష్ విజయ్ వర్గ మీద ఇప్పుడే స్టేట్ అవైకి వెళ్ళిన పోలీస్ స్టేషన్ పోతా ఐ మేక్ ఎ కంప్లైంట్, లెట్ దెమ్ అరెస్ట్. సైనికులకు అవమానం కాదు, మన భారతీయుడికి అవమానం చేశారని ఇక్కడ నేను మీ ద్వారా చెప్తున్నా. ఇక్కడ నుంచి పోతాను. ఇదే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.